హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఎస్ఆర్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. సాఫ్ట్గా మెత్తగా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకునే రవ్వ లడ్డు. ఒక 3-4 డేస్ అయినా మెత్తగా నోట్లో కరిగిపోయే రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక నేను చెప్పినట్టు చేస్తే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1 నిమిషం పాటు ఇది కొంచెం వేగాక తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 15 జీడిపప్పు 15 బాదం గింజల్ని ఒక 2 భాగాలు కట్ చేసి పెట్టుకోవాలి, ఇట్లా చిన్న చిన్నగా. ఇక నెయ్యిలో వేసి 1 నిమిషం పాటు మనము దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. మనం కాజు బాదం ఫ్రై చేసుకున్న అదే నెయ్యిలో 1 స్పూను నెయ్యి వేసుకొని ఒక 1/2 కేజీ తెల్ల రవ్వని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వను కూడా మనం దూరగా ఎంచుకోవాలి. ఎక్కువ మాడిపోతే లడ్డూలు వచ్చి మాడి వాసన వచ్చేస్తాయి కాబట్టి మనం దూరగా ఫ్రై చేసుకొని, ఇలా రవ్వ కొంచెం దూరగా బాగా ఫ్రై అయినాక అందులోనే మనం తరిగి పెట్టుకున్న వట్టి కొబ్బరిని వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయినట్టు మనం దీన్ని కొంచెం ఫ్రైగా చేసుకోవాలి. మనకైతే ఇది ఫ్రై అయిపోయింది, ఇంకా దించుకుందాం. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి రవ్వలోకి మనము ఒక 1/4 కేజీ అంతా చక్కెర వేసుకోవాలి. మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేసుకున్నాను, మీకు చక్కెర కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పుని అందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కాజు బాదం కలుపుకొని మనం తగినంత మిల్క్ వేసుకోవాలి. ఇది మనం మిల్క్ని వేడి చేసి చల్లారి పెట్టిన మిల్క్ ఇది. అంటే ఎక్కువ వేయకుండా మనకి లడ్డూలు ముద్దలాగా వచ్చేదంతా వేసుకోవాలి. మామూలుగా మనం గోధుమ పిండి అవి ముద్దలు చేసుకుంటాం కదా, అంతంత మామూలు వాటర్ ఎలా వేస్తామో అలా మిల్క్ వేసుకోవాలి. మనకి తక్కువ ఉండి మళ్ళీ ఇంకోసారి వేసుకోవచ్చు, సరిపోతే పర్లేదు, ఎక్కువ వేసేయకండి. ఇలా కలుపుకుంటూ మనకి మిల్క్ సరిపోయలేదు చూసుకోవాలి. ఇలా కొద్దిగా మాత్రమే తేమ ఉండాలి. మనకి ఇట్లా పట్టుకుంటే వంటలకు వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా తర్వాత మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే మనమైతే లడ్డూలాగా రెడీ చేసుకోవచ్చు. ఇవి కూడా వేడిగా ఉన్నప్పుడే, ఈ రవ్వ కానీ ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లారిపోయిందనుకో మనకి ఇవి లడ్డూలు కావు, విడిపోతాయి, పగిలిపోతాయి. అందుకే లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రము లడ్డూలు చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక మనకైతే ఈ రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెష్గా. మనం దీన్ని ఒక 3-4 డేస్ పెట్టుకొని ఈజీగా తినేయచ్చు. మనకి నోరూరించే సాఫ్ట్గా మెత్తగా రవ్వ లడ్డూలు అయితే మనకి రెడీ. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.